చదువు ఎందుకు మనిషికి చాలా ఇంపార్టెంట్ అంటే ఒక మనిషి జీవన శైలిని మార్చగలిగేది చదువు మాత్రమే. మన దేశంలో విద్యా వ్యవస్థ నిజంగానే సంక్షోభంలో ఉందా? ఇది వింటే మీరు కూడా ఒక్కసారి ఆలోచిస్తారు. ఇది ఒక్క ఎగ్జామ్ సమస్య కాదు. 2022 నుంచి 2025 వరకు 45 పెద్ద ప్రశ్నాపత్రాల లీకులు జరిగాయి. కానీ శిక్ష పడింది మాత్రం కేవలం 2 కేసుల్లోనే. 2014 నుంచి 2024 మధ్య 48 సార్లు పరీక్షలు మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. నెలల తరబడి చదివిన విద్యార్థులు మళ్లీ మొదటి నుంచి సిద్ధం కావాల్సి వచ్చింది. గత 10 సంవత్సరాల్లో 94,000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. అంటే ప్రతిరోజు సగటున 25 పాఠశాలలు మూసివేయబడ్డాయి. అంతేకాదు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 2.26 కోట్లకు పైగా తగ్గిపోయింది. అసలు సమస్య ప్రశ్నాపత్రాల లీక్ కాదు, విద్యార్థుల భవిష్యత్తుపై నమ్మకం దెబ్బతినడం. మన తెలుగు స్టేట్స్లో చాలా స్కూల్స్, కాలేజీలు ఏదో ఒక పొలిటికల్ పార్టీకి కనెక్ట్ అయి ఉన్నాయి. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడతాయా? కామెంట్లో చెప్పండి.